హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. టాటా టియాగో DL1 CAA 1478 DL1 CAA 1478 కార్ నంబరు. టాటా టియాగో టాప్ మోడల్ కార్ ఇది. తాళాలు రెండు, ఒకటి ఒత్తుడు తాళం, ఒకటి మాన్యువల్ ఆపరేటింగ్ తాళం వస్తుంది. తాళ చేయితోనే మనం హెడ్ లైట్ వేయచ్చు. రాత్రి చూడండి లైట్ వచ్చింది, మళ్ళీ లాక్ లైట్ వచ్చింది. మళ్ళీ రాత్రిపూట ఎక్కడన్నా ఫంక్షన్లలో పార్కింగ్లో పార్క్ చేసినా అది పనికి వస్తుంది. మన ఇంట్లో కరెంట్ పోయింది అంటే షార్ట్ సర్క్యూట్ అయితే తాళం ఒత్తితే లైట్ వస్తుంది. ఈ రెండు దొంగల వాడ చెప్పని ఒత్తితే లైట్ వస్తుంది. రాత్రి కుక్క మురిగినా లైట్ వస్తుంది. కొడుకు బిడ్డో ఇంటికి రాత్రి లేట్ వచ్చినా టక్కని చూసుకోవచ్చు కార్ లైట్తోని. కుడివైపు చూడండి, బండి ఢిల్లీలో ఉంది. బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది. కార్కి ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. మనకు ఇందులో స్పెషల్ వేరియంట్ ఇది. ఇన్సూరెన్స్ ఏమో 0 డెప్త్, ఇప్పటి వరకు ఎక్కడ క్లెయిమ్ చేయలే. ఫస్ట్ పార్టీ కంటే ప్లస్ కడుతున్నారు. టాటా టియాగో ఎన్ఆర్జీ వేరియంట్లో ఫస్ట్ ఓనర్, 0 డెప్త్, సెప్టెంబర్ 2026 దాకా ఉంది. ఆల్ పార్ట్స్ ఒరిజినల్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ చూసుకోండి. టైర్లు 80% ఉన్నాయి. స్టీరింగ్, ఆడియో కంట్రోల్, బ్లూటూత్, ఆండ్రాయిడ్ టీవీ, వెనక కెమెరా, ఎయిర్ బ్యాగ్స్, హై క్వాలిటీ సీట్ కవర్ ఉన్నాయి. దీనిలో మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినల్. ఇది మనకు డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. తీరొక్క ఫ్యూచర్ ఉంటాయండి దీనిలో. ఫ్యూచర్ కాదు, ఫ్యూచర్ అన్నా నేను, సారీ. తీరొక్క ఫ్యూచర్స్ ఉంటాయి. ప్రెస్ అని అయితే రాసుకున్నాడు. సేమ్ రూఫ్ కూడా చూసుకోండి. కారు తుడవలే కడగలే, ఎట్లుంది అట్నే పట్టుకొచ్చి ధన్మం తీస్తున్నాం. ఎందుకంటే ఆయన కొంచెం డిమాండ్ చేస్తున్నాడు ప్రైజు. ప్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మా బండి తీయండి, మాకు 3,50,000 కావాలి అని అంటే సరే పెట్టనైతే పెడతామని బండి అయితే తీసుకొచ్చినామండి. కారు నీట్గా కాపాడుకున్నారు వాళ్ళు, ఇంకోళ్ళు ముట్టుకొనియలే. మనల్ని కూడా సార్ మేము కడిగిస్తామంటే వాళ్ళు రాలేదు. లేదు ఇట్లా తీయండి వస్తారా అని అన్నట్టుగా ఆలోచించారు వాళ్ళు. పిస్నార్లు ఇంకొని దగ్గర రానియరు, ఎవరికి జాగ్రత్తగా కాపాడుకుంటారు అన్నట్టు. జాగ్రత్తగా ఉండేటోళ్ళనే ఆ వర్డ్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎడమ వైపు ముందటి టైరు చూడండి 80% ఉంది. స్టీరింగ్ రాడ్ కానీ సస్పెన్షన్ కానీ అవన్నీ కూడా టైటే ఉన్నాయి. చూడండి బ్యానెట్ కూడా ఒరిజినల్. మీరు సెకండ్ కార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీరు ఎవరైనా సెకండ్ కార్కి దీనికి వెళ్ళండి. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 15 ఏళ్ళు ఉండాలి కార్, ఇంటికాడ ఉంటుంది అట్లా. ఎందుకంటే బాడీ బుడత తాబేల్లాగా చిన్నగా ఉంటే మనకు పనులు సైలెంట్గా పోయి సన్నగా అయిపోతాయి. సో మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. బండి అయితే సాలిడ్ ఉంది. సేమ్ కుడివైపు కూడా సాలిడ్ ఉంది. మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినల్. తాళాలు కూడా 2 ఉన్నాయి. తాళాలు ఈ చిన్న కార్లకు ఎట్లా అంటే 4 డేస్ పైర్ కూడా ఒకటేమో ఒత్తుడు తాళం వస్తుంది, ఒకటి మాన్యువల్ తాళం వస్తుంది. ఒకటి అట్లా వస్తుంది, ఒకటి ఇట్లుంటుంది అన్నట్టు తాళం. సేమ్ కుడివైపు ఈ సోకుల అలై వీల్ ఇది. దీన్నిగా వాళ్ళని ఏమనాలో వాళ్ళకే తెలుసు, నాకైతే మాటలు రావు. టైల్ చూసుకోండి చాలా పర్ఫెక్ట్ ఉంది. కొంతమంది ఎట్లుంటుంది అంటే కార్కు తీరొక్క ఫ్యూచర్ ఇస్తారు. ఇప్పుడు ఎన్ఆర్జీ అనే దానిలో కూడా దీనిలో ఎక్కువ క్వాలిటీ సీట్ కవర్లు, టీవీ, రివర్స్ కెమెరా, ఏదేదో ఘోరంగా ఫ్యూచర్ వచ్చింది. కానీ అలై వీలు మామూలుగా డైమండ్ కట్ ఇస్తే ఇంకా సూపర్ ఉంటుండే. రాయలిటీకే నేనైతే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఒక్క తీరుగా కారు సన్నగా, ఒక్క తీరుగా స్టైలిష్గా ఉంటే అదే గొప్ప. మనకు జనరల్గా స్కోడా కానీ, వోక్స్ వ్యాగన్ వెంటో కానీ ఇవి చాలా క్వాలిటీ ఉంటాయండి. మీరు సింగిల్గా డ్రైవ్ చేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఆలోచన చేయండి. అంటే అవి ఆ బండ్లు అయితే మనకు కొంతమందికి తెలియదు. దానిలో ఏం జరుగుతుందంటే తగిలినప్పుడు పెయింటింగ్కు 4,000-5,000 ఉంటుంది. స్కోడా వాడు కొనేటప్పుడు, వెంటో వాడు కొనేటప్పుడు PPF కోటింగ్ కంపెనీ నుంచి ఇస్తాడు. టొయోటా వాడు నీకు సర్వీస్లో చాలా మన దగ్గర లిక్విడ్స్, చాలా క్వాలిటీ లిక్విడ్స్ ఉంటాయి టొయోటా కార్లకు. మీకు ఎక్సలెంట్ వేసిస్తాడు. కింద కూడా చూసుకోండి ఒరిజినల్ ఉంది. కింద ఎక్కడ కూడా మీకు ఎటువంటి జంగు లేదు, నీళ్ళలో మునిగినట్టు లేదు. ఈ 4 పవర్ విండోస్, ఈ స్టైలిష్ కూడా ఉంటుంది. ఇది కూడా ఎలక్ట్రానిక్ ఆటో మోడ్, అది అద్దాలది. ఇది లోపల వ్యూ మిర్రర్ కూడా అవుతుంది. సీట్ కవర్లు కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. సీట్ల కవర్లు పోవు. నేను చాలా టాటా జెస్ట్కు, టాటా టియాగోలకు, టాటా సఫారీలకు, ఏ కార్లకైనా సీట్ల కింద కవర్లు అయితే పోవు. ఎందుకో చాలాసార్లు చూసిన నేను. ఏ పిల్లర్ ఇది అనేక సార్లు చెప్పిన మీకు. ఇది ఈ చిన్న చిన్న డాట్స్ ఉండడం వల్ల ఒరిజినల్. ఇది తగిలినప్పుడు మళ్ళీ ఆ డాట్స్ మళ్ళీ ఎవరి తరం కాదు అని. షోరూంలో వేస్తే కనుక మనకు షోరూమ్ ట్రాక్లో వస్తుంది కాబట్టి యాక్సిడెంటల్ అయినట్లు లెక్క. చేసిస్ నంబర్ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఎందుకంటే లేటెస్ట్ మోడల్ అన్నట్టే ఆల్మోస్ట్. ఇది తోపంట పోతా అంటే డిఫరెంట్గా మంచి లుక్ వస్తుందండి. కానీ ధరనే 3,50,000 రూపాయలు చెబుతున్నారు.
మనం కొనలేదు కారు, ఓనర్దే. ప్రెస్ ఆయన ఇక్కడ ఇందిరాపురంలో ఉంటాడు. అంటే మనం కొంత ప్రెస్ పోలీసు మనం కొంతమంది వాళ్ళని కలుసుకొని ఉంటామండి. సిద్దిపేటలో కూడా నేను మొన్న ఒక విషయం చెప్దామని కూడా మర్చిపోయినా. ఒక పెద్ద ఆయన కూడా వచ్చిండండి, ఆయనకు కారు ఇచ్చినాం 2 నెలలే. ఇంకోటి వస్తాడు ఆగమాగం ఉన్నదని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం లీగల్గా ఎంత నిజాయితీ అంటే ఎంత పోయినా కూడా నేను లోకల్, నాది నాన్ లోకల్, నేను ఈ ఆర్గనైజేషన్లో చేస్తా, నేను ఆ ఆర్గనైజేషన్ చేస్తా అని రామరావణ యుద్ధంలో చనిపోని రాక్షసులు కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. అవి కొద్దిగా ఆగమాగం చేస్తున్నాయి, పర్వాలేదు, వాటికి టైం వస్తుంది. చూడండి బీ పిల్లర్ వీటి కూడా ఒరిజినల్. మీకు డీజిల్లా 28+ మైలేజ్ వస్తుందండి ఇది. ఎందుకంటే టైర్ సైజ్ చిన్నది, అంటే 28 మైలేజ్ రావాలంటే మీరు గేర్ 5 గేర్లో పోవాలి. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా 3వ గేర్ వేసి నిమ్మలంగా ముందు చూసుకుంటూ పోడు. ఇట్లాంటివి చేస్తే మాత్రం మైలేజ్ రాదు. ఖచ్చితంగా ఆర్పిఎం అంటే కుడివైపు స్పీడోమీటర్, లెఫ్ట్ సైడు 1 2 3 4 అని స్పీడోమీటర్ ఉంటుంది కదా. ప్రెస్ డిఫాగరు, డిఫరెంట్ స్టైల్ ఇద్దరు టాటా వాళ్ళు, స్పైలర్ లైట్ ఉంది, రూఫ్ కూడా చూసుకోండి, డ్యూయల్ టోన్ ఉంది, పైన పల్సర్ దుమ్ము ఉంది, తుడిస్తే పోతుంది. కానీ వాళ్ళు మినిమం ఢిల్లీలో తుడిస్తే 250 రూపాయలు వాటర్ వాషింగ్, తెలంగాణలో 350 400 తీసుకుంటారు. ఢిల్లీ అంతా నీట్గా చేయరు. ఢిల్లీలో పని చేసేటోళ్ళు బీహార్ ఇంకా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తారండి. తెలంగాణలో 100 సంవత్సరాల కింద ఎట్లనో అక్కడ అట్లా. ఢిల్లీ అనేది ఒక్కటే, ఆ ఒక్క ప్రాంతమే వజ్రాసనం అంటే మంచి వజ్రాలు దొరికే ప్రదేశం లెక్క, మంచి లొకేషన్. వెనుక కింద జాయింట్స్ అవి టాటాలు ఉండేటి గిట్లుండే, దాని కడుపులో పేగులు ఎట్లున్నానో మీకు ప్రతి వీడియోలో చూస్తా. మందందరూ మీద ఉండే మిడిమిడి సోకులు చూపిస్తే మనుషులకు కాళ్ళ ఏళ్ళ మధ్యలో, చేతుల ఏళ్ళ మధ్యలో, మోకాలల్లో, అరికాలలో ఎట్లుంటుందో, నేను కార్ల కింద పేగులు ఎన్ని ఉంటాయి, కింద డీజిల్ ట్యాంక్ అయింది, దానికి కెపాసిటీ చూసుకోండి. కింద కూడా ఒరిజినల్, దీన్ని స్టైలిష్గా అట్లా రావడం జరుగుతుంది కింద, దానికి సెట్ అవ్వడం కోసం చూసుకోవచ్చు. వెనుక కూడా గ్లాస్ ఒరిజినల్. ఈ డిక్కీ జాయింట్ అనేది టాటాలకు నట్లతో వస్తుంది, XC500లకు నట్లతో వస్తుంది. లెఫ్ట్ క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్, బూట్ ఫ్లోర్ ఒరిజినల్. ఆగమాగం కావద్దు, నిమ్మలంగా వీడియో చూస్తే డిసైడ్ కాండి. 3,50,000 అంటే ప్రెస్ ఆయన, మనకేం రూపాయి ఉండదు. రూపాయి ఇటాటో నేను మీతో చెప్తా, మీరు ఆయనతో చెప్పి ఏమైనా చేసుకోవచ్చు. ప్రీమియం వాచ్ చేసి ఒక ఊఫరు ఉన్నది, ఆయన తీసిచ్చిండు, దాన్ని ఎవరైనా అడుగుతారు కావచ్చు అని. బూట్ ఫ్లోర్ క్లీన్గా ఉంది. టైర్ షోరూమ్ నుంచి వచ్చింది, అది ఆ కంపెనీ టైర్ అపోలో టైర్ షోరూమ్ నుంచి వచ్చింది. ఇందాక బ్రీజా తీసినాం ఒకటి, అది కూడా అపోలో టైర్ షోరూమ్ నుంచి వచ్చింది. ఈ బటన్ అప్పుడు వచ్చింది అండి, ఇప్పుడు బటన్స్ డిఫరెంట్ వస్తున్నాయి, స్పోర్టివ్ బటన్స్ అని. మధ్యలో గ్యాప్ వస్తుంది మీకు, తోపుంట పోయేటప్పుడు టైర్ల సపోర్ట్ వస్తుంది, కానీ కొంచెం క్వాలిటీగా స్పీడ్ ఎక్కువ పోతాయి. NRG అనే ఆప్షన్ ఉంది కాబట్టి స్పోర్టివ్ మోడల్, లిమిటెడ్ ఎడిషన్ లెక్క. ఈ నల్ల కలరు, ఈ వెనక ముందట డిజైన్ అనేది NRG మోడల్లో వస్తుంది. ఈ డెంట్ ఉంది కానీ ఒరిజినల్ పెయింట్, ఎందుకంటే ఆయన ఎవరిని ముట్టుకొనియాడు ఈ కార్ ఓనరు, ఆయన ఒక టైపు. అలా వీళ్ళు చూసుకోండి, సేమ్ వెనకాల షాకరు చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇది ఎప్పుడో తుడిచింది, అంత నీట్గా కనబడుతుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంది, కాకపోతే కారు పైన బ్లాక్ టేప్ పైన పల్సటి రవదం ఉంది. సీట్ కవర్లు ఫ్రంట్ 2 సీట్లకు ఈ వర్కులు డ్రైవర్ వైపు, కో ప్యాసింజర్ వైపు 2 వైపులా వర్కులు ఉన్నాయి. వెనక సీట్ కింద కూడా మేము సీట్లు మొత్తం లావట్టి చూసినాం, అది కూడా ఉంది. ఆండ్రాయిడ్ టీవీ ఉంది, ఏసీ బటన్స్ కూడా చూసుకోండి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మన థర్మకోల్ టైప్లో డిజైన్ షోరూమ్ నుంచి వచ్చింది, బయట వేసింది కాదు. NRG అనే మోడల్కు వాళ్ళు షోరూమ్ నుంచే ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. బీడింగ్ కూడా ఒరిజినల్ పొజిషన్లో ఉంది కారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎక్కడైనా మంచి ట్యాక్స్ వస్తుంది, అంటే 60 ఆ ప్లస్లోనే వస్తుంది ట్యాక్స్, అంతకు మించి ఏం రాదు. వెనకాల కూడా చైల్డ్ లాకు, అది కూడా కింది వైపు కూడా చూసుకోండి ఒరిజినల్. సేమ్ లెఫ్ట్ కో ప్యాసింజర్ డోర్, ఇది కూడా, దీన్ని కూడా అల్యూమినియం. NRG కాబట్టి హ్యాండిల్ క్రోమ్స్ అవసరం లేదు, మీకు ఏం వేసుకునే అవసరం లేదు. మంచి ప్రీమియం వాష్. ఎప్పుడైనా ఎవరి దగ్గర ఎక్కడ కారు కొన్నా చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా విన్ ప్లేట్ ఉంటేనే హోండా అమేజ్లకు కూడా ఇక్కడే వస్తుంది, i20లకు కూడా ఇక్కడే వస్తుంది. అంటే హోండా కంపెనీ లెఫ్ట్ బీ పిల్లర్ని ఇస్తుంది. SRS ఎయిర్ బ్యాగులన్నీ SRS అనే ఒకటే కంపెనీ, ఏ కార్కైనా వాళ్ళే ఫిట్ చేస్తారు. ఎడమ ఏ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్, మీకు ఏం యాక్సిడెంటల్ కాలేదు, అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ దీన్ని చూస్తే తెలుసుకోవచ్చు. సో మీరు కార్ మీద లుక్ వేయచ్చు. ఢిల్లీకి వచ్చి కొంటపోతా అంటే వెరీ హ్యాపీ. బెంగళూరు నుంచి కూడా ఒకసారి ఈరోజు ఫోన్ చేసిండు నాకు, ఇది టెరానో కోసం ఫోన్ చేసిండు. కానీ టెరానో మేము వీడియో రేపు పెడతాం,
అది కూడా ఒక నెల్లూరు నుంచి ఒక సారు మాట్లాడుతున్నాడు. అడ్వాన్స్ అయితే వచ్చినాయి. మన వీడియో కూడా రేపు ఈవినింగ్ కల్లా పెడతాం. అయితే కార్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు సారు ఈ బండి వీడియో పెట్టకముందు అయితే ఒక రేట్ వస్తుంది. వీడియో పెట్టినాక మా ఖర్చులు కూడా చూసుకోవాలి కాబట్టి దానికి ఒక తీరు వస్తుంది. చూసుకోండి ఫ్రంట్ కూడా. సో మీరు అద్దం కూడా ఇది సంవత్సరం కోడ్తోనున్న ఒరిజినల్ అద్దం. సో మా దగ్గర ఉన్న కొన్ని కార్లు మీరు వీడియో పెట్టకముందు కూడా బుక్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ I&R అంటే మినిస్ట్రీ దానిలో పోవడానికి ఇది ప్రెస్ ఫస్ట్ ఓనర్. ఇది మళ్ళీ కూడా చూసుకోరు. ఫస్ట్ ఓనర్ I&R అంటే ప్రెస్ క్లబ్ సంబంధించిందండి. అది ఫస్ట్ ఓనర్. ప్రెస్ అని ఎవరు పడితే వాళ్ళు రాసుకుంటే తీసి లోపలెత్తారు. ఇక్కడ ఖచ్చితంగా ఆథరైజ్డ్. పోలీస్ అని ఎవరు పడితే వాళ్ళు రాసుకుంటూ ఉండదు. ఖచ్చితంగా ఒక CISF వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉంటారు కాబట్టే పోలీసు రాసుకోవచ్చు. దానికి సుప్రీంకోర్టు తర్వాత DG డైరెక్టర్ జనరల్ CISFది గెజిట్ ఉందండి. స్టేట్ పోలీసుకు లేదు. ఫాస్ట్ ట్యాగు ఇవన్నీ కూడా ఇవి మన నేషనల్ హైవేకు కొంతమందికి ఉంటుంది. స్టేట్ హైవేకి అయితే పారామిలిటరీకి మన టోల్ ఉంటుంది, కంపల్సరీ టోల్ పే చేయాల్సి వస్తుంది. అయితే నిన్న మొన్న చేసిన రూల్స్లో కొన్ని చేంజ్ చేసారు. CRPF చూడండి, కుడిపక్క ABS బ్రేకుది, ఇంజన్లో స్పేస్ చూడండి. చిన్న ఇంజనే మంచి మైలేజ్ వస్తుంది. ఎయిర్ ఫిల్టరు, టైమింగ్ చైను, ఏ ఒక్క స్టిక్కరు సంవత్సరం కొడుతున్నాయి. హెడ్ లైట్లై ఎందుకంటే 2-3 సార్లు నీళ్ళు పోసినా అది పదనారిపోతుంది కదా, తడారిపోయి ఏమైంది లూజ్ అయిపోతుంది, పేపర్ వచ్చిపోతుంది. కాబట్టి అట్లా తక్కువ సార్లు కడిగిన బాపద్ది, క్లాత్ వేసి కడిగిన బాపద్ది. షోరూమ్లో అయితేనో జాగ్రత్తగా. షోరూంలో కూడా మెకానిక్స్ కొత్తగా చేయని వాళ్ళు తలకమాసిన వెదవులు ఉంటారు. సీనియర్ మెకానిక్ నేను స్కోడాలకు పోయినా, కరీంనగర్లో స్కోడా షోరూమ్, ఫోర్డ్ షోరూమ్, అందులో పనిచేసే స్టాఫ్ చాలా ప్రేమగా ఉంటారు. మారుతిలో ఎగ్జిక్యూటివ్, మా ఆదర్శలో ఎగ్జిక్యూటివ్లు మెకానిక్లు ప్రేమగా ఉంటారు. కొన్ని షోరూమ్ కంటే అందులో కూడా రఫ్గా ఉంటారు. తెలియక ఆగమాగం ట్రయల్ కోసం ఛాయ్ తాగేటోళ్ళు అట్లుండదు. కంపెనీని మారుతిలో పనిచేసేటప్పుడు మారుతిని తల్లి లేక ప్రేమిస్తుంది. స్కోడాలో అయితే వాళ్ళు స్కోడా అంటే ఒక బ్రాండ్ లాగా పచ్చబొట్టు ఓడిపించుకున్నంత ప్రేమగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అట్లయితేనే సేమ్ టాటా షోరూంలో కూడా ఇంజన్లో స్టిక్కర్ పోలేదంటే మంచి మెకానిక్ సర్వీస్ చేస్తున్నట్టు. డోర్లన్నిటికీ డిక్కీ ఓపెన్ చేసిన కాడ గ్రీసింగ్ పెట్టడం, టైర్లు ఫోల్డింగ్ అటు ఇటు, హ్యాండ్ బ్రేక్ గ్రీసింగ్ పెట్టాలి, క్లచ్ కేబుల్ చూసుకోవాలి, ఎలక్ట్రానిక్ ఎక్సిలేటర్స్ వస్తున్నాయి ఇవాళ రేపు, దాన్ని చూసుకోవాలి. ప్రతి దానికి ఏం కావాలనో అది ఒక 50 నుంచి 75 చెక్ పాయింట్స్ ఉంటాయి. సీట్ అటాచ్ చేస్తారు. షోరూమ్ అయినప్పుడు అవన్నీ చెక్ పాయింట్ చేస్తే మీకు కారు జిందగీల జీవితంలో ఖరాబ్ కాదు, ఏ కంపెనీ అయినా. మళ్ళా క్లచ్ మీరు ఆగమాగం ఇచ్చిపెట్టద్దు. ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ కానీ, గ్రామం వచ్చినప్పుడు, టర్నింగ్ వచ్చినప్పుడు ఎయిర్ బ్యాగ్ చూసుకోండి, స్టీరింగ్ గార్డ్ కంట్రోల్ చూసుకోండి, వాయిస్ కమాండ్ చూసుకోండి. మూల మలుపుల కాడ ఖచ్చితంగా స్లో చేసుకోవాలి. ఆటో లాంటి 3 వీలర్స్ వచ్చినప్పుడు ఎవరికైనా హెల్మెట్ లేదు, వాడి బైక్లకు సైడ్ మిర్రర్ లేవనుకో, వాడు వెధవ అన్నట్టు. వాడు ఎటువంటి వెధవ, ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు, వాడిని ముంతో జాగ్రత్తగా ఉండాలి. మనం సడన్గా వాడి మీద పోద్దిగా, వానికి సైడ్ మిర్రర్ లేవంటే వాడు చూడకుండా తోలుతాడు, వాడు దేవుడు అన్నట్టు. సో దేవునితో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కొడతారో తెలియదు, ఏ పక్క వచ్చి సైడ్ మిర్రర్ తిప్పుతారో తెలియదు. కాబట్టి మీరు ఈ 4-5 పాటిస్తే, డోర్ తీస్తే లైట్లు, సేమ్ స్పీడ్ పోతే కూడా ఎంత స్పీడ్ పోతానో ఈ టేప్ రికార్డులో కనబడుతుంది. ఈ 4-5 చిట్కాలు పాటిస్తే మీకు డ్రైవింగ్లో ఎటువంటి టెన్షన్ ఉండదు. నెంబర్ 1 టెన్షన్, రోడ్డు మీద స్పీడ్ ఎక్కువ పోవద్దు. రోడ్డు కెపాసిటీని బట్టి పోవాలి. హైవేలో ఒక స్పీడు, వీధులలో ఒక స్పీడు, అట్లా పోతే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, యాక్సిడెంట్ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ షోరూమ్ అయినప్పుడు ఈ చెక్ పాయింట్స్ చూసుకోవాలి. డోర్ తీసేటప్పుడు జంగు రాకుండా గ్రీసింగ్ పెట్టేయడం, ఎయిర్ ఫిల్టర్, AC ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇవి కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చూడండి RPMలో మనకు టాటాలో RPM కూడా మీరు సేమ్ ఏదైనా ఒకటే స్టార్ట్ చేసినప్పుడు 750 ఉండాలి. మళ్ళా మీరు మినిమం 5వ గేర్ వేసినాక 200 అంటే 2.3, 2.5, 2 మీద పోతే 2000 RPM పోతే వాడు మంచోడు రాజు అన్నట్టు. 70 స్పీడు, మంచి మైలేజ్ వస్తుంది. తుడుచుకొని ఇంటికాడ పెట్టుకొని బాయికాడికి ఇంటికో ఆఫీస్కి ఇంటికో పనులు చూసుకుంటూ రోజు దాని మీద సాహసం చేయలేరు. ఒక్క తిరిగి పోతే మీకు లైఫ్